పామును ఆమడ దూరంలో చూస్తేనే కిలోమీటర్ దూరం పరిగెడతాం. ఇది స్పృహలో ఉంటే అందరూ చేసే పనే. అదే కాటు వేస్తే ప్రాణమే పోతుందన్న విషయం మనందరికీ తెలుసు. పాము విషానికి అంత పవర్ ఉంటుంది. కానీ కొందరు మందుబాబులు మద్యం మత్తులో వాటితోనే చెలగాటమాడుతున్నారు. పామును చూస్తే ఆమడ దూరం పరిగెత్తే ఈ రోజుల్లో పాము తలని కొరికి రాత్రంతా దానిని పక్కన పెట్టుకొని నిద్రపోయాడు ఓ వ్యక్తి. ఒళ్ళు జలతరించే ఈ సంఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో జరిగింది. గురువారం రాత్రి మద్యం దాగి ఇంటికి వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని దారి మధ్యలో నల్ల త్రాచుపాము కాటు వేసింది. దాంతో వెంకటేష్ నన్నే కాటేస్తావా అంటూ ఆ పామును పట్టుకొని దాని తలను కొరికేశాడు. ఆపై చనిపోయిన ఆ పాముని ఇంటికి తీసుకెళ్లి తన పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఇవాళ ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ కు రుయా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. మందు తాగితే పిల్లి కూడా పులవుతుంది. చాలా మంది ముందు తాకముందర పిరిగ్గా ఉన్న వాళ్ళు కూడా ఆ తరువాత వాళ్ళే సూపర్ మ్యాన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇటువంటివి కూడా మన నిత్య జీవితంలో చాలా సంఘటనలో కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనలో కానీ చూస్తాం. కానీ ఇక్కడ కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మందు తాగాడు మన వెంకటేష్. ఇక వెంటనే కూడా అతను సూపర్ హీరో అయిపోయినట్లుగా ఫీల్ అయిపోయాడు. తను వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే క్రమంలో ఒక పాము, అటుగా వెళ్తున్న పాము డెఫినెట్గా కూడా ఎవరైనా మనుషులు కనిపించినప్పుడు వాళ్ళు ఏమైనా హాని చేస్తారేమో తనకి అని చెప్పి కూడా ఆ పాము ఆటోమేటిక్గా కాటు వేయడానికి దగ్గరకు వస్తుంది. అలానే వెంకటేష్ని కాటేసింది. కాటేస్తే వెంకటేష్కి కోపం వచ్చింది. జనరల్గా పాముని చూస్తేనే భయం వేస్తుంది. అది మట్టి పాము అయినా కానీ, అది విషం లేకపోయినా కానీ భయం వేస్తుంది. అలాంటిది నల్ల తాచుపాము గనక దాని విషం చాలా ఎక్కువగా ఉంటుంది నల్ల తాచుపాముకి. అలాంటి పాము కనిపిస్తే ఇంకా ఆ మధ్యలో ఉండరు, పరిగెడతారు. అలాంటిది ఆ నల్ల తాచుని నన్నే కాటేస్తావంటే పట్టుకొని దాని తలను కొరికేశాడు. దాన్ని తలను కొరికేసి చివరికి ఆ పాముని తీసుకొని వెళ్ళి తనతో పాటే తన పక్కనే పెట్టుకొని నిద్రపోయాడు. తెల్లారి లేచిన తర్వాత అలా వెంకటేష్ బెడ్లో ఆ పామును చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూడా షాక్ అయ్యారు. ఇక వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. వెంకటేష్ నిద్రపోతూ ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకొని వెళ్తే వెంటనే కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పటము, తర్వాత ఆయన్ని రుయా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటము, అక్కడే ఇక ఆయనకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లే డెఫినెట్గా కూడా చెప్పారు పోలీసులు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు కూడా చెప్పారు పరిస్థితి విషమంగా ఉందని. ఇక ఇవాళ తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం అయితే రుయా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది వెంకటేష్కి.